తొవ్వెంట పోతుంటే 100 రూపాయల కాగితం ఆవుపడింది అనుకోర్రి, అటు ఇటు చూస్తారు, సప్పును అందుకొని జేబులేసుకుంటారు. రెండో కంటికి కాన్ రాకుండా అవతల పడతారు. అసొంటిది 500 నోట్లు కట్టలకు కట్టలు కానొస్తే ఇక ఊరుకుంటారా? సప్పున తీసుకొని సంచలేసుకుంటారు. కానీ ఇగో ఈడట్లా కాదు, సీదా పోలీసు వాళ్ళకు మతలబిచ్చిర్రు. మరి వాళ్ళకు పైసలు వద్దా అంటే వద్దని కాదు, కానీ దాని ఎనుకో మర్మం ఉంది. ఏందంటే అరే ఎవరో నోట్ల కట్టలు పోగొట్టుకున్నట్టు కదా శతకుప్పలు కానొస్తున్నాయి. అయ్యో పాపం ఎవలి కావచ్చునో అని ఆలోచనలో పడకూలి. నోట్ల కట్టలే కానీ అసలు నోట్లు కాదు, అట్టని దొంగ నోట్లు కాదు. ఆగో అదేంది, గాంధీ తాత బొమ్మ ఉంది, 500 అని రాసింది. అసలు నోట్లు కాదు, దొంగ నోట్లు కాదు అంటే మరి అయ్యేందంటారా? లచ్చాపురం గ్రామ శివారులో గల చెరువు నందు దొంగ నోట్లు పడేశారనే సమాచారం అనేది మాకు రాగానే చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసిన నోట్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని వెరిఫై చేసిన తర్వాత అవి చిన్నపిల్లలు ఆడుకునే చాక్లెట్ నోట్లు అనేది తెలిసింది. ఆకతాయిలు అక్కడ పడేసి ప్రజలందరినీ భయాందోళన గురే విధంగా చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఎవరైతే ఈ విధంగా చేసి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమయాన్ని వృధా చేసినందుకు గాను వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అవు మరి పొల్లగాళ్ళు ఆడుకునేటి బొమ్మ నోట్లే. మామూలుగానైతే నోట్ల కట్టల మీద రిజర్వ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటది. కానీ గీవిటి మీద ఏం రాసిందో చూడలే, చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం అనేటి ఊరి బయట ఉన్న చెరువు కట్టకొమ్ముకు నోట్ల కట్టలు దర్శనం ఇచ్చేటాళ్లకు పంట పండిందని ఎదుర్కొంటుంటే ఇగో ఈ ముచ్చట బయటపడ్డది. దొంగ నోట్లు గిట్టనేమోననుకొని పోలీసు వాళ్ళకు మొదలాపిచ్చిలాట. అట్టెందుకంటే ఓనాడు ముందుగానే అదే జాగలో దొంగ నోట్లు తయారు చేసేటి దొంగ పడివేగాలను కూడా పట్టుకున్నారు అక్కడి పోలీసు వాళ్ళు. ఈ కూడా గయ్యేనేమోనని వాళ్ళ భయం వాళ్ళది. మరి మొదలు భయపడ్డారు కానీ అటెంక అసలు ముచ్చట తెలిసినాక ఒక నవ్వు కూడు కాదు పో. నిజంగా నోట్లు అయితే కనపడంగానే ఉన్న కాడికి ఎదలకపోకపోయినారు ఉత్తాయి కాబట్టి గింత నిమ్మలంగా ఉన్నారు మరి.